హాయ్ మై డియర్ సివాస్. నైన్త్ క్లాస్ తెలుగు సెకండ్ లెసన్ చైతన్యం. పూలదండోయ్ పూలు. పూల ముక్కని బతికిపోయినా బావుండు. నిత్యం రంగుల సుగంధాల వాసనలో నృత్యం చేసేవాడిని. పూలు రాసులుగా పోసి కిలోల క్వింటాల లెక్క నమ్మల పోసి కూలీలు కుదిరిన చక్కగా ఉండేది. తోటల్ని తోలుగా తిరిగే పూల కాపరడయ్యేవాడిని. పూల లారీ లెక్కించే చోట పని చేసుకున్నా సరిపోయేది. పూల బస్తాలు కుట్టి బట్టి సువాసనల చూచిదానాలలో మనుషుల్ని కుట్టి పారబోసేవాడిని. నెత్తి మీద రంగుల పూల బుట్టల్ని పెట్టుకొని పూల వ్యాపారం చేసుకున్న ఓ లెక్క ఉండేది. కువకువలాడే చిత్ర వర్ణాల చిట్టి పట్టాల తల మీద ఆడుకుంటూనే నా చుట్టూ చేసే పూల మొగ్గలు నేను వేసుకుంటూ మనిషి చెట్టుపై ముసలేవాడిని. పూలదండోయ్ పూలు. జ్ఞాపకాల బూజులు, మమకారాల మందారాలు, మమతల మల్లెలు, కలల కనకాంబరాలు, చలాకి ఊహల గులాబీల ముద్దుల బంతులు, పాటలు పారిజాతాలు, ఆశల సంపెంగల పూలదండలోయ్ పూలు. బతుకులను తూకం వేసి అమ్ముకునే చోట నాకు బతుకు పరమార్థం దొరికింది. మనుషులంతా పువ్వులైపోయినట్టు పువ్వులు మనుషులను మూటగట్టి మంచికి మానవతానికి మధ్య ఆదాన ప్రదానాలు చేస్తున్నట్టు అక్కడ పారవసే వాసనను చూసాక రోజు సూర్యుడు తూర్పులు కొంచెం ఒళ్ళు విరుచుకొని ఒకటే కలలు కనే పూలు. ఇక్కడ ఉద్దేశం, ప్రతి మానవ సమాజంలో అందరికీ అతీతంగా కొందరుంటారు. వారు భవిష్యత్తు దర్శిస్తారు, ముందు చూపుతూ ఆలోచిస్తారు, వారి దీపమే ముందుకు సాగుతారు. వారి తాత్వికులు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్దేశం చేస్తారు. కవి కూడా ఆ కోవకు చెందినవాడు. తన కవిత్వంతో సామాజిక చైతన్యం కలిగిస్తానని, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచింపజేస్తానని ఒక వంక మనుషులను మంచితనాన్ని మెచ్చుకుంటూ ఆ నిబద్ధతని కవి మనుషుల భావాలను లోకాన్ని ఈ కవితా రూపంలో వెల్లడించారు. విద్యార్థులు సామాజిక చైతన్యం కలిగి సమాజాన్ని పాటుపడేలా ఈ పాఠం ఉద్దేశము. నేపథ్యం, కవితానికి ఉండాల్సిన ప్రజలు సామాజిక ప్రయోజనం, సమాజంలో అసమానతల్ని రూపమాపడానికి తన కళలను కదించాడు, ప్రజల గొంతుగా వినిపించాడు. ఇక ప్రక్రియ, గేయ కవిత. గేయ కవితలు పాడుకోవడానికి అవసరమైన మాత ఛందస్సును అనుసరించి నడుస్తుంది, లయాత్మకంగా సాగుతుంది. ఇక కవి పరిచయం. తాపి ధర్మారావు, అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత, పత్రికా సంపాదకుడు, దినపత్రికలు తొలిసారి వ్యవహార భాషను ప్రవేశపెట్టాడు. పద్య కవిత్వాన్ని మొదలుపెట్టిన నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశాడు. శుభోదయం జనకరంజన శైలిలో రచన చేశాడు. పాతపాలు కొత్తపాలు, దేవాలయం మీద భూతబొమ్మలు ఎందుకు, పెళ్లిదాని పుట్టుక పురత్వాలు, రప్పలు, ఇసుక కప్పల సాహిత్యాలు మొదలైన అన్ని రచనలు. అదేవిధంగా చేమకూర వెంకట కవి విజయవాదన ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పుట్టపర్తి నారాయణచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి గొప్ప కవుల సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం తాపి ధర్మారావు రచించిన కొత్తపాలు గ్రంథంలోనిది. ఇక్కడ చైతన్యం. అందమగు మేఘాల సందులో నొక చిన్ని గొందిలో దూరి యనందములై పాడు, కుందానికే చింత కూడా రుచికూడి పరిది, పుట్ట గ్రుడ్డిగా పోకురా ఓ కవి, వట్టి మ్రోడువు కాకురా. ఏకతార పాటలను ఇంకా చాలించరా, కాకతో జగముక్క కమ్మకించి తీసి లోకతంత్రుల గొంతులో పలికించరా. పాత రోజులు పోయేరా ఓ కవి, రోతపాటలు చూపరా, పాటలు మానరా. చిక్కులు చూసిన దక్కులు కాల్చిన ఓ రీతిన రక్తమిడికలు కడుతుంది, ఒక బక్కవారికి పోరు చక్కపోకుండా నిలిచి చేసిన ఓ కవి, పలికి పురిగొలిపి నేమిరా. గొంతులో ఒక యజ్ఞి కొత్తగా రగిలించి తంత్రులకు ఒక పుంతలో పడ్డాయి, అంతకు అవతల ఇంత బలం వచ్చి స్వార్థగా మానరా ఓ కవి, సార్థకానికి పూనరా. బాగుంది చైతన్యం. ఇది చూడండి.
అందమడుగు మేఘాల సందులు. క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలతో కోట్ల కొలది జనులు కూడా గుడ్డ లేక పాటలు పడి చచ్చారు, పరికించలేము. తిండి యొక్క కాదురా ఓ కవి, గుండె ధైర్యము మాదరా. నీటిలో గాలిలో నేల మీద చావు, కూటి కోరలు చాచి వెంటాడుతున్నదా, దాటి కొరవలేక దద్దరిల్లుచున్నారు. మొత్తధనము వీరుగా ఓ కవి, కత్తి సామ పాడరా. అధిక బాధలతో అలమటించే జనుల కష్టాల కొలమిలో కాగి మండిన గుండె కత్తి వాదన మొత్తని వినిపించగా మాటలు నుంకించరా ఓ కవి, మానవు మురికించరా. మార్పు పడమరలనగా తూర్పు పడమరగా దొర్లుకొని వచ్చే దుఃఖవాహనవాన్ని దొడ్డ శక్తిగా మార్చి రాక్షసునొక ధృతిలో పనికి వార్చే కంకణం కట్టరా ఓ కవి, అంకెల పోగొట్టరా. పూల వర్షం కురియు పాల సబ్బుల నుంచి రాళ్ళు అగ్నిగోళాల మంటలో కాలుగా ప్రజల కాపాడిని రక్షించే జాతి కాయుధులు నువ్వేరా ఓ కవి, నీ తేజంను చూపరా. మండుటాకలలో ఎండు నాలుకలలో మొండు బారిన పేదల బండ గుండెలలో గాంధించు భావాలను నీ గొంతు సింహదారం చెయ్యరా ఓ కవి, స్థిరమైన పేర్కొయ్యరా. చితిలాట హృదయాలు పెనవేసిన అదురు బెదురుల గుండెల యొక్క ఒక్కటి చేసి 14 పరికించి సాధించాలి. వెనుకాడరా కాదురా ఓ కవి, వెనుక తరుణము రాదురా. ప్రజలు కవి అయి గొంతు రగలించి పాడితే బొక్కడొక్కలు రేగి ప్రళయాటం చేయను. తక్కువెక్కువల ఒక దెబ్బ కూల్చి లోకాలను నుదింపరా ఓ కవి, శోకాలను తొలగింపరా. ఆహాహా, చైతన్యం పాఠం ఎంత బాగున్నది. అంటే ఇక్కడ గేయాలు దాని భావాలు ఏంటంటే, ఓ కవి అందమైన మేఘాల గురించి వారి సోయగాల గురించి అనవసర ఆలోచనలు పడిపోవద్దు. ఆనందం అనేది మనసులో ఉందని గ్రహించు. పుట్టి గుడ్డి వాళ్ళ ప్రవర్తించే చుట్టూ ఉన్న సమాజాలను పట్టించుకోకుండా ఉందని చిగురించిన మోడులా మిగిలిపోవద్దు. ఓ కవి ఏకతారణం మీటుతూ పూర్వకాలంలాగా పాతపాటలను పాడుకుంటూ తిరగవద్దు. లోకం తీరును బాగా తెలుసుకుని ప్రజలు హృదయాతిరేగాలతో సరికొత్త పాటలను సృష్టించారు. కాలం మారుతున్న కొలది మనం మారాలి. రోద పుట్టించే పాత పాటలతో నేడు పని లేదు. సమాజ చైతన్యం గొంతు సమరించాలి. ఓ కవి దిక్కులు చూసినా చుక్కలు చూసినా రక్తం ఉప్పొంగి కవిత్వం ఉరకలు వేస్తుంది. బరుకుల జీవన పోరాటం చూసి అలా వెళ్ళిపోవద్దు. ఒకసారి పేదవారిని పరికించి వారు నొత్తని వారి పోరును సారథిని నిలబడింది. ఓ కవి విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉంది. అటువంటి రచనా శక్తి సంతోషం చేసుకున్నావు కాబట్టి స్వప్రయోగం కోసం కాకుండా సహజ హితవుల కోసం నువ్వు రచన చేయాలి. స్వార్థం చేసేసి ఏ పని వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల కళ సహకారాన్ని నువ్వు మాకు పూనుకోవాలి. ఓ కవి దుర్మార్గ కుతంత్రాల చరిత్రలు ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతోమంది ప్రజలు కూడా గూడు లేక మరణించారు. అయితే వాళ్ళ మరణానికి తిండి లేకపోవడమే కారణం చూసి వారు అలా వదిలేక వాళ్ళపై చూసి ధైర్యం సాహసాల గురించి వారు చేసే త్యాగాల గురించి నువ్వు రాయాలి. ఓ కవి నేడు నీరు గాలి నేల ఈ 3 మార్గాలు జరిగే మరణ హోమానికి ఎంతోమంది బలవుతున్నారు. అలాంటి వారికి అండగా నిలబడి ప్రమాద దిక్కులు ఎదుకు రూపంలో వస్తున్నాయి స్పష్టంగా చెప్పలేము. అలా వివిధ గుండె ధైర్యాన్ని నింపుకొని నీ రచనగా కత్తిపని చూసి కరకుదనాన్ని వాళ్ళకు అందించాలి. ఓ కవి ఎందరో జనలేక బాధలతో అలమటిస్తున్నారు. కష్టాలైన అగ్నిగుండలు వాళ్ళ గుండెలను కారిపోతున్నాయి. అలాంటిది జనులు కత్తిని మెత్తని ఉండేటట్టు వారితో మాట్లాడి వాళ్ళ మనసును అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయాలి. ఓ కవి దిక్కు అనుకోకుండా అన్ని దిక్కుల నుంచి కష్టాలను కమ్ముకొని వస్తున్నాయి. అటువంటి వారి దుఃఖాలు వారి పెద్ద శక్తిగా మారాలి. వాళ్ళకు మేలు చేయడానికి నువ్వు నడుం బిగించాలి. వాళ్ళంతటా రాటు దయలే చేసే జంకున పోగొట్టేలా బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఓ కవి ఎంతోమంది మహనీయులు త్యాగాల ఫలితం కొందరు దుర్మార్గాలు చేసే కుట్రలకి అగ్నిగుండాలలో పడి నశిస్తున్నారు. వాళ్ళు చేసిన త్యాగాలు వృధా కాకుండా చూడవలసిన బాధ్యత నీదే. నీ కళ బలంతో వారు చైతన్యపరచాలి. నీవు జాతికి కాపాడే సరికొత్త ఆయుధం కావాలి. ఓ కవి నిత్యం ఆకలితో అనుమతిస్తూ ఎముకల గూడును మారి అందరూ దుర్మరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళ నాలుకలను తడి అయి సైతంగా ఆరిపోతుంది. బండబారిన వారి గుండెల స్ఫూర్తిదాయకమైన బాధను నింపి వారి చైతన్యం పరచాలి. నీ కవి నామాన్ని సార్థకం చేసి అశాశ్వతమైన పేరు సంపాదించాలి. ఓ కవి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని జీవనం గడుపుతున్న బడుగు జీవులను ఎందరో
వారిని ఏకం చేసి నూతన ఉత్తేజమైన పాటలతో వారిని మరింత చైతన్యపరచాలి. వెనుకడుగు వేయాల్సిన పని లేదు. నూతన ఉత్సాహాన్ని నింపే బాధ్యత నీదే. నీ రచనతో నైపుణ్యంతో వారికి ఉన్న బెరుకును పోగొట్టాలి. ఓ కవి, నువ్వు ప్రజాగమై వారి పక్షాన్ని నిలవాలి. నీ కలం నుంచి నుంచి మంచి గీతాలతో పేదలంతా ఒకటి ముందడుగు వేయాలి. సమాజంలో ఉన్న పేద ధనిక అనేక భావాలను పోగొట్టాలి. లోకంలో కష్టజీవన బాధలను పోగొట్టే వారిలో నవ చైతన్యం తొడుగుసడేలా చేయాలి. ఇది పద్య యొక్క భావనలు. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన ఇచ్చారు. ఇక్కడ గేయాన్ని లైబద్ధం పాడండి తమకున్న రచనతో సంబంధించి. కింద అపరిచిత గది నుంచి వచ్చిన ప్రశ్నలు సమాధానం రాయండి. యోగ్యత పదం తెలుగు సాహిత్యంలో పేరైన అక్షర దీవిటలు దేవ పెళ్ళార్బాటు తెలుగు కొత్త పుంతను తొక్కించిన యుగ శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానానికి కావ్యానికి మరో కవి చలం రాసిన ముందు మాట కవితను ముందు మాట శ్రీశ్రీ అని కవితని దగ్గర లేవని అనుభవిస్తున్నారు, పలకవరించుతున్నారు. శ్రీశ్రీ తనకి ప్రధానానికి సామరస్యం కుదిరించాక కవి చేసే అంతర బహిర్యుద్ధాన్ని కవిత్వం అంటాడు. చలం నెత్తును కన్నీళ్లకు తడిసి పెద్ద వృద్ధ ప్రపంచాన్ని కొత్త లోకాన్ని తయారు చేశారు. శ్రీశ్రీ హృదయం ఎలా కంపు చేస్తే కంపనానికి పాటలు పాడే రూపాన్ని ఇవ్వడం అంతని చేశారు. మాటలను కత్తులు చేసి ఈటలు మంటలుగా మార్చి అతని చేతులకు సంబంధించి చదువుతుంటే మాటలు కావు, అక్షరాలు కావు, ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు. అతని హృదయంలో పేరును పంపిన ఉత్సాహాలు నెత్తురు కావాల్సి అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధల్లో తనలో పలికిస్తారు. శ్రీశ్రీ కవితలను పాల్గొన్న సంగీతం ఒక రాటు తిన్నము రెండింటి హద్దులు ఆగులు లేవు. అప్పుడప్పుడు లక్షణాలు రాసిన రోగం సంబంధించిన కింద అరుస్తారని తుఫాను గర్జనలు మరియు ఫిరంగుల మరణ గింగురమంటాయి. కంఠం తగ్గిన మారిన ముడుకులు దిక్కులు దీనిగలవు. నీళ్ళు లేక ఎండుతున్న గడ్డి బల అర్థనాలు వినిపిస్తాయి. తెలుగు కవితాన్ని ఖండించిన దీవిని ఊహించి శాంతించి రక్షించి అపూర్వ వ్యక్తిత్వం మీ చేతిలో నీ పుస్తకం తన కవిత మీద ఏమిటని ఎందుకు వస్తున్నది అని దిబ్బరించి అడిగే తెలుగు ప్రజల శ్రీశ్రీ కవిత ప్రస్తుత మహాప్రస్థానం ముందు మాట్లాడండి. ఇక్కడ గద్య పద్యం నుండి ఇచ్చిన ప్రశ్న గద్యం నుండి చదవండి, ప్రశ్న సమాధానం రాయండి. మహాప్రస్థాన కావ్యానికి ముందు మాట రాసింది ఎవరు? ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్న ఆపకముందు మాటల్లో స్పష్టత తగ్గటం మొదలుపెడుతుంది. సంగీతం నా మాటలు అర్థమే. అప్పుడు కనీసం ఆలోచనలు వినిపించగల వాడిని సెక్రటరీ డెక్టెస్ట్ ఇవ్వడం వంటి సైంటిఫిక్ పేపర్లు రాయగలిగే వాడికి మాటలు మరొకరు స్పష్టంగా మళ్ళీ కలుగుతుంటే సెమినార్ ఉపన్యాసాలు ఇవ్వగలిగే వాడిని ట్రాక్ ఆపరేషన్ మాట్లాడే శక్తి పూర్తిగా తగ్గించింది. కొద్ది కాలం ఎవరు అస్సాన్ని చూపుతుంటే నాకు కావాల్సిన అస్సాలను చూసి కనుబొమ్మలతో సైగ చేయడం ద్వారా అలా మాట్లాడేది కష్టమైన విషయం. సైంటిఫిక్ సెమినార్ మాట్లాడలకు సంబంధించి కాలిపోయిన చెందిన కంప్యూటర్ నిపుణులు లేక చిత్రాల కుర్చీకి పరిమితమైన అతని మీద మాత్రం అనంత ఈశ్వరు చాలా అత్యుత్తమ రీతిలో పరిశోధించి ఆవిష్కరించి స్టీఫెన్ హాకింగ్ రచించిన ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఆధునిక కాస్మాలజీ సామాన్య మానవుడికి చెరువు చేసిన మహత్తర పుస్తకం కాల్పనిక నవలను అధికమయ్యే అమ్ముడుకుపోయింది. శాస్త్రీయ సిద్ధాంతం గ్రంథం కాలం పేరుతో కవిత్వం తెలుగులోకి అనుభవించాడు. కాలం పరిశీలించి ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత. కింది పద్యాన్ని విగ్రహవాక్యాలు సమాచారం రాయండి అన్నాడు. ముఖ పద్యము ముఖమనే పద్యము ఉదాహరణ అన్నమాట. విశేష ఉభయకర్మలు తయారు సంవత్సరం. సమాసంలో రెండు పదాలు విశేషణాలు ఉండాలి. శీతోష్ణ ప్లస్ ఉష్ణం. శీతం విశ్లేషణ పూర్వపదంలో మొదటి పదము, ఉష్ణం విశ్లేషణ ఉత్తర పదం మరియు రెండవ పదము. పై ఉదాహరణగా గమనిస్తే శీతం ఉష్ణం అనేది సంబంధించింది. పై ఉదాహరణ ఇచ్చట పదం చివరిలో ప్రాపసంగా రావసాగింది. ప్రాంతాల్లో లేదా పంక్తికి సంబంధించిన చివరిలో ఉచ్చారణతో ముగిసే పదాలను అక్షరాలతో సంబంధించిన ప్రాస అలంకారాలు అంటారు. అక్షరాలు ఉంటే దాన్ని అంత్యప్రాస అలంకారం అంటారు. పట్టణ పరిస్థితి అంత్యప్రాసానికి సంబంధించింది. సమయమూలం మొక్కను జన్మించి వృద్ధాగా గమ్యం ఉంచే రచన మనం త్రుటి పారముగా నెరిగి విగ్రహం సంబంధించి నిద్ర మాంద్యం తొలగి మీ పన్ను నారంలో ధరించి ఇనుము మెడవించి ఒక గుప్పెడు నింటి కృషివరుడు దువ్వూరు రామరెడ్డి గారు రచించారనమాట.